మీరెప్పుడైనా గమనించారా? కొన్ని చీమలు కలిసి అవి తినే ఆహారాన్ని వరుసగా మోసుకెళ్తూ ఉంటాయి. చీమలు ఎందుకు ఇలా చేస్తాయో మీకు తెలుసా? చీమలు వాటికి కావలసిన ఆహారాన్నంతా వేసవకాలంలో సంపాదించుకుంటాయి. సంపాదించుకున్న ఆహారాన్ని అవి ఉండే చోటుకి తీసుకెళ్లి దాచుకుంటాయి. ఎందుకంటే త్వరలో చలికాలం వస్తుంది. చలికాలంలో అవి చలిని తట్టుకోలేవు. అలాగే చలికాలంలో ఆహారం తక్కువగా దొరుకుతుంది. అందుకని రాబోయే ఆపదని, కరువుని అవి ముందే గ్రహించి ఒక ప్లానింగ్ ప్రకారం చాలా కష్టపడి చలికాలానికి కావలసిన ఆహారాన్నంతా అవి సంపాదించుకుంటాయి. వాటికి ఎవ్వరు చెప్పరు అలా చేయమని. ఆ చిన్న చీమలకి అంత జ్ఞానం ఎలా వచ్చిందని ఆలోచిస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. మనం మాత్రం అన్నీ తెలిసి కూడా కష్టపడి పని చేయాలంటే కష్టంగా ఫీల్ అవుతాం. బద్ధకంతోనే బ్రతుకుతాం. చేయాల్సిన ముఖ్యమైన వాటిని కూడా రేపు చేద్దాం, తర్వాత చేద్దామని వాయిదా వేస్తాం. సమయాన్ని వృధా చేసుకుంటాం. చిన్న చీమలే కానీ అవి ఒక పెద్ద జీవిత పాఠాన్ని నేర్పుతాయి మనం నేర్చుకుంటే.